వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొండగట్టు పవిత్ర పుణ్యక్షేత్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వాణిజ్య సముదాయాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. స్థానిక ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వీరిని పరామర్శించడం జరిగింది, భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మంత్రి గారు చెప్పండి, ఏంటి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమైనా అంచనా వేశారో? ఇది వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కొండగట్టులో మొన్న షార్ట్ సర్క్యూట్తో అక్కడ దేవస్థానం సమీపంలో మహిళ మృతి చెందినటువంటి ఘటన, తాజాగా ఇవన్నీ కూడా దీని మీద పూర్తిగా ఏదైతే జరిగిన రాత్రి 10 గంటల తర్వాత కరెంటు షార్ట్ సర్క్యూట్ ద్వారా సుమారు 25 షాపులు పూర్తిగా దగ్ధమైపోయినాయి. లక్షలాది రూపాయల యొక్క ఏదైతే ఆ వ్యాపారం చేసుకున్న సామాగ్రి మొత్తం కూడా దగ్ధమైపోయింది. దానిపై ఆధారపడ్డ కుటుంబాలంతా రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. ఆ చిరు వ్యాపారస్తులు కూడా మొదటి నుంచి గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నటువంటి సందర్భంలో పడ్డ కంట తడిపి పెట్టుకొని చేతులు వాళ్ళ ముంగట కట్టుబట్టలతో బయట నిలబడి అటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కానీ మంత్రిగా మేము వస్తే వాళ్ళు చెప్పే ఒక రోదన, వాళ్ళ బాధ వింటే ఎంతో బాధ అనిపిస్తుంది. అత్యంత బాధాకరమైన విషయం. మరి ఏ విధంగా ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన కరెంటు నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఇంకే విధంగా జరిగింది, పూర్తిగా ఎంక్వైరీ చేయమని పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25 కుటుంబాలు ఏదైతే దీని మీద ఆధారపడ్డ కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఏ విధంగా ఆదుకునే విషయంలో జిల్లా కలెక్టర్ గారితో నివేదిక వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా వీరికి ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రకటన ఇప్పిస్తాన్న విషయాన్ని ప్రత్యేకంగా నేను మీ ద్వారా ఆ కుటుంబాల మనవి చేస్తున్నాను. దయచేసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అత్యంత బాధపడుతుంది. ఒక యజమాని ఉన్నాడు, అన్న నేను బిడ్డ పెళ్లి కోసం ఒక ఇది ఎంత డబ్బు అయితే ఆ డబ్బుతో బంగారం కొనుక్కున్న బిడ్డ పెళ్లి కోసం బంగారం దాచుకున్నాను. సుమారు 10 తులాల బంగారం దాచుకున్నా. ఆ బంగారం కూడా దగ్ధమైపోయింది. ఒక బిడ్డ ఒక కొడుకు తమ్ముడు చదువుకున్నాడు, సర్టిఫికేట్ కూడా దగ్ధమైపోయింది అని ఒక తమ్ముడు. ఒక చెల్లి అంటే అన్న కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్లు ఒక చెల్లి అంటున్నారు. ఒకళ్ళు అంటున్నారు అన్న మేము 15 సంవత్సరాలకి వెళ్ళి ఈ దుకాణం తప్ప వేరే ఈ దుకాణమే మాకు అన్నం పెట్టింది, ఇది బూడిద అయిపోయింది, మేము బతకడం ఎట్లా అని చెప్పి ఒకరు బాధపడుతుండ్రు. నేను మంత్రిగా కానీ మా శాసనసభ్యుడు మేల్పల్లి సత్యన్న గారు కానీ తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈరోజు 3 గంటల మీటింగ్ ఉంది, నాది ప్రత్యేకమైన మీటింగు. ఈ విషయం అంతా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో ఈ 20 కుటుంబాలకు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకునే విధంగా ముఖ్యమంత్రితో ప్రకటన ఇప్పిస్తానే విషయాన్ని మీ ద్వారా నేను మనవి చేసుకుంటాను. ఆ కుటుంబాల ఆందోళన పడదు. ఈరోజు ఏదైతే టెంపుల్ పైన జరిగినటువంటి సాక్షాత్కృతి ద్వారా చనిపోయినటువంటి మహిళా సోదరిమణి విషయంలో కానీ, ఇప్పుడు జరిగిన సాక్షాత్కృతి ద్వారా జరిగినటువంటి విషయంలో కానీ, ఈ కరెంటు నిర్లక్ష్యమా, కరెంటు అధికారుల నిర్లక్ష్యమా, లూజ్ వైర్లతో జరిగిందా, లేకపోతే ఎర్తుతో జరిగిందా, లేకపోతే అక్కడటువంటి ట్రిప్ అయి జరిగిందా అనే విషయానికి పూర్తిగా ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారి మీద చర్య ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటారు. మీ ద్వారా ఒకటి ఏంటంటే పాపం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రెక్కలతోని ఆ దుకాణం మీద ఆధారపడ్డ కుటుంబ యజమానులకు వాళ్ళ బంధువులకు కూడా మనం చేసుకుంటారు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది. విషయం తెలిసిన వెంటనే నేను ఉదయం విషయం తెలియగానే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎంబడే మా కలెక్టర్ గారితో మాట్లాడిన, కలెక్టర్ గారితో మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడాడు. ఇప్పుడు తాత్కాలికంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కలెక్టర్ గారు మేము పోయిన తర్వాత వారు వస్తారు, అధికారులు వస్తారు. తాత్కాలికంగా ఆర్థికంగా ఎంత సాయం చేయాలో ఒక్కొక్క కుటుంబానికి 20-25 కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తారు. దాని తర్వాత పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ బాధ్యులపై వారి మీద చర్య తీసుకుంటాం. వీళ్ళకి ఎంతైతే ఆర్థికంగా లక్షలాది రూపాయల యొక్క సామాగ్రి నష్టపోయింది, మరి వీళ్ళంతా కూడా ఏంటంటే పెట్టుబడి పెట్టి తీసుకురాలి. బాధాకరంగా అప్పు తీసుకొచ్చిండ్రు. హోల్సేల్ దుకాణం దగ్గర 5 లక్షలు, వాళ్ళకున్న 15 సంవత్సరాలు వాళ్ళు వ్యాపారం చేసుకునే క్రెడిబిలిటీతో వాళ్ళు అప్పు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు అప్పు కట్టాలి. ఉన్న కన్నం కూడా దుకాణం దగ్ధమైపోయింది. 2 విధాలు కూడా వాళ్ళ కుటుంబాలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వ పరంగా ఈ జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నా, వారికి అండగా ఉంటాం. వేలాది మంది వచ్చేటువంటి ఈ పుణ్యక్షేత్రంలో మౌలిక సదుపాయాలు కరువైపోయాయి. కనీసం ఇక్కడ ఫైర్ సర్వీస్ సంబంధించి కూడా మనకు సౌకర్యం లేనటువంటి పరిస్థితి. వరుణ్ రెడ్డి గారు మౌలిక సదుపాయాలకు సంబంధించి విద్యుత్ శాఖ నుంచి కూడా ఎక్స్ప్రెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇప్పుడు మా ఒక చెల్లె చిన్న తమ్ముడు వచ్చి అడుగుతుండు, ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్ 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ సర్టిఫికేట్లు అన్నీ కూడా దగ్ధమైపోయినాయి. ఆ సర్టిఫికేట్ కూడా అన్ని ఇప్పిస్తే ఎవరు ఆందోళన పడద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్గ్రేషియాకి సంబంధించిన విషయాలు కూడా అంటే కరెంటు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఎక్స్గ్రేషియా ఒక్కొక్క షాప్కి ఎంత ఇస్తామనేది కూడా వాళ్ళు ఈ 2 డేస్ సండే రేపటికన్నా సాయంత్రం కల్లా CNMD వరుణ్ రెడ్డి గారు ఇప్పుడే మీ ద్వారా ఫోన్ మీ ముందే మాట్లాడినా. సో అదే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి వారి ద్వారా వారు ఎంత సహాయం చేయగలుగుతారో కూడా నేను ఎమ్మెల్యే గారు ఒక 2 రోజుల పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడి ఏ విధంగా వారికి ఇవాళ ఇచ్చేది అందజేస్తాము. ఇవాళ కలెక్టర్ గారు తాత్కాలికంగా కూడా కలెక్టర్ గారు కూడా కొంత డబ్బు ఉపశమనం కోసం, జస్ట్ ఓ ధైర్యం కోసం వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు.
మరి వారికి ఆ విధంగా ఆదుకుంటామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తం మీద అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చారు, పర్యవేక్షించారు, మంత్రి సైతం భరోసా ఇచ్చారు, ఆదుకుంటాము, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.